హాయ్ హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకున్నా. దేవి నవరాత్రులు 9 డేస్లో సెకండ్ డే ఇది. దుర్గమ్మ కొండ శ్రీకాళహస్తిలో టెంపుల్కి నేరుగా పైన కొండపైన ఉంటుంది అమ్మవారు. చాలా మహిమ గల అమ్మవారు. ఒకసారి ఎవరైనా వెళ్ళాల్సి ఉంటుంది వెళ్ళండి. మేమైతే ఈరోజు వెళ్ళి సెకండ్ డే కాబట్టి డైలీ వెళ్తున్నాం. నిన్నటి నుంచి వెళ్ళి నిమ్మకాయ దీపం పెట్టుకొని చూడండి ఎంత బాగుందో. కొండపైన అంతా కనుక చాలా బాగుంటుంది. చాలామంది మెట్లు పూజ చేస్తున్నారు. వాళ్ళ కోరికలను కోరుకొని నిమ్మకాయ దీపం ఖచ్చితంగా ఆమెకు దీపం పెట్టి మొక్కుకుంటే మనము ఏదో ఒకటి మనకున్న కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. అదైతే నేను చాలా నమ్ముతాను. చాలా వరకు ఆమె నమ్మితే అట్లే మనం ఉన్న కష్టాలన్నీ చాలా వరకు తీరిపోతాయి. ఇప్పుడు మేమైతే ఈరోజు నేను మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు మా పిల్లలు మాలేస్తున్నారు, నేను మాలేసాను. ఈరోజు కొండపైకి వెళ్ళి నిమ్మకాయ దీపం పెట్టుకొని వచ్చాము. చాలా బాగుందండి, చాలా సంతోషంగా ఉంది. అట్లే అమ్మవారి దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. అమ్మవారి దర్శనం మా పాప అండి, మా చిన్న పాప, మా ఫ్రెండ్. తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, కుస్మా హోమ్ బ్లాగ్. అమ్మాయిని కూడా సపోర్ట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది కొండపైన. ఎవరన్నా టూరిస్ట్ వాళ్ళు ఎవరన్నా వచ్చి చూడాల్సిన గుడి అండి, చూడండి ఒకసారి. అట్లే శ్రీకాళహస్తిలో చాలా టెంపుల్స్ ఉన్నాయి చూడాల్సినటివి. సుబ్రహ్మణ్య స్వామి గుడి కానీ ఇంకా చాలా ఉన్నాయి, కన్నప్ప కొండ, ఇవన్నీ చాలా బాగుంటాయి శ్రీకాళహస్తిలో. కాళహస్తికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. పైన శివుడు పార్వతి స్వామివారిది కనిపిస్తూ ఉంది చూడండి. మా పిల్లలు నేనండి ఏదో చిన్నగా మా ఫ్రెండ్ తీస్తామంటే మేము అలా నడుచుకుంటూ వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది, ట్రై చేయండి. అమ్మవారి మాల మేము ఫస్ట్ టైం వేసామండి. లాస్ట్ ఇయర్ కూడా వేయాలనిపించింది, కానీ కొన్ని కారణాల వల్ల వేయలేకపోయినాము. ఇప్పుడైతే కంపల్సరీగా వేసాము. 11 డేస్ కంపల్సరీగా ఉంటాము. ఉండి మామూలు విజయవాడకి వెళ్ళాలనుకున్నాము, కానీ అక్కడ రష్ ఎక్కువ, పిల్లల్ని తీసుకొని వెళ్ళలేం కాబట్టి ఇక్కడే మన శ్రీకాళహస్తి టెంపుల్లోనే వేసుకున్నాను. ఇక్కడే తీసేస్తాము. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వెళ్ళాలనుకున్నాము. నిమ్మకాయ దీపం పెట్టాము. మా పిల్లలు, మా ఫ్రెండ్ వాళ్ళ పాప, నేనండి. ఇంకా పిక్స్ ఉన్నాయి చూడండి, చాలా బాగుంటాయి. ఎవరన్నా వెళ్ళాలనుకుంటే వెళ్ళి నిమ్మకాయ దీపం పెట్టుకోండి. ఓం శక్తి, చాలా బాగుంటాయి చూడండి పిక్స్. మా ఫ్రెండ్ అండి, అమ్మాయి తిరుపతి వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చింది. అమ్మాయి ఎప్పుడు వచ్చినా మేము ఇక్కడ కలిసి గుళ్ళకని అట్లా వెళ్తూ ఉంటాము. కంపల్సరీ వస్తే టెంపుల్కి అయితే కంపల్సరీ వెళ్తాము. చూడండి నా ఇన్స్టాగ్రామ్లో ఉంది, నా యూట్యూబ్లో కూడా ఉంది చూడండి. అమ్మాయిని కూడా ఫాలో చేయండి. ఓకే, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు వైష్ణవి.